మా ప్రభుని యేసుక్రీస్తునామమున మనమందరం శుభంగా ఉన్నామండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 24వ వచనము. నా విశ్వస్తయు నా కృపయు అతను తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము చెంపబడును అని వాగ్దానం పరిశుద్ధాత్మను అర్ధరాత్రి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని ఒకటి దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే స్టేటస్ పెట్టినాను చూడండి. ఇక్కడ దేవుడు మరి ప్రతిరోజు కూడా మరి నన్ను విన్న వాటిని కన్న వాటిని నేను జరిగిన మేలు అన్నింటినీ అందరికీ సాక్షి రూపంలో చెప్పమని అన్నారండి. అందుకే ఏ విధంగా ప్రతి దినము కూడా మరి నైట్ మరి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానన్నమాట. అర్ధరాత్రి లేచి స్థుతులు ఫస్ట్ ప్రార్థన చేసి స్థుతుల తర్వాత చదివిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాను. దేవ ఈరోజు వాగ్దానం ప్రభు అని అడిగినప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారు. దాన్ని నేను స్టాటస్ పెట్టుకున్న తర్వాత యూట్యూబ్లో పెడుతున్నానండి. ఇది ఇక్కడ దేవుడే మరి నా సేవకుడైన దావీదును నేను కనుగొని నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను అంటున్నారు. ఇవన్నీ కూడా దావీదుతో మాట్లాడమాట యోగ దేవుడు మరి అయితే ఆయన్ని మరి పరిశుద్ధ తైలంతో అభిషేకించానంట. అయితే మనతో కూడా మాట్లాడుతున్నారన్నమాట. ఈ వర్ధనలన్నీ కూడా నా చేయడితే అతను తోడుగా ఉంటుంది అంటున్నారు. మనకి మనకు తోడుగా ఉండదు అంటున్నారు. ఆయన నా బలము అతను బలపరుస్తుంది అన్నారు. బలం శక్తిని అనిపించే దేవుడు మన దేవుడు ఒకడు అనమాట. ఏ శత్రువును మరి అతని మీద జయనందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టదును, అతని మీద పగొట్టు వారిని మొత్తదును. నా విశ్వతే నా కృప నీకు తోడుగా ఉంటుంది అంటున్నారు. నా నామం బట్టి నీకు కొమ్మించబడుతుంది అంటున్నారు అనమాట. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచుదని అంటున్నారు. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయను అంటున్నారు. భూరాజుల్లో తినదినగా ఉంచేదని అంటున్నారు. నా కృప నిత్యం అతనికి తోడుగా చేసేదని అంటున్నారు. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండని అంటున్నారు. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, అవకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపెదను అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు అగ్రహించే దేవుడు, నమ్మదగిన దేవుడు, మన దేవుడు అనమాట. మన దేవుడు నీళ్ళు వన్న లోకంలో ఉన్న కంటే గొప్ప అడగలు మీరు జయించి ఉన్నా అంటున్నారు. మన నమ్మిన అడిగిన వాటిని మీరు పొందుకుంటారన్నారు. భయపడగలరు, నేను విడిపిస్తాను, నేను తోడుగా ఉన్నా అంటున్నారు. నేను రక్షిస్తాను, నేను ప్రేమిస్తాను అన్నక్కడ దేవుడే వీళ్ళ నేను కృప చూపించినాను అంటున్నారు. మన నామస్తుంది నీకు నా కృప నీకు తోడుకుంటా అంటున్నారు. నేను ఇక్కడ ప్రతి భాష నేను చూసి వస్తా అంటున్నారు. నేను నిత్యం నడిపిస్తాను, క్షేమకాలం నేను తెలిసిపోయి ఏం బలపరుస్తా అంటున్నారు. ప్రభు నమ్మదగిన అనమాట. ఆయన మనం స్థిరపరిచి దోషం కాపాడుతాడు మన అనమాట. మనం మరి ప్రార్థన చేస్తున్నాము. ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ రోజును రేపు ఎల్లుండి కూడా ఉపవాస ప్రార్థన కదండి. ఉదయం కొంచెం సాయంత్రం దాకా తినకుండా ఉంటాం కదా. మరి ఈ 3 రోజుల నెలల్లో 3 రోజులు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శుక్రవారం ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసిన పొద్దున సాయంత్రం దాకా తినకుండా. మరి నైట్ అయితే మరి గత 10 సంవత్సరాల మట్టి నైట్ కూడా నేను ప్రతిరోజు కూడా ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే నాకు వాగ్దానం కావాలి, మరి యూట్యూబ్లో పెట్టాలని చెప్పేసి మరి దేవుడు ముందు వాటిని కనబడిన తెలియజేయమన్నారు. మరి కోతంది విస్తారం కోసేది కుదరు అని మరి నన్ను మరి సేవ చేయమని పిలిచారు. అందుకని మరి నేను ఏం చెప్పను ప్రభు అంటే మరి వాటిని కనబడిన అందరూ తెలియజేయమన్నారు. అప్పుడు నేను వాగ్దానం ఇస్తే అందరూ చెప్తాను కదా ప్రభు అన్నప్పుడు అప్పుడు దేవుడు మరి అప్పటి నుంచి కూడా మరి వాగ్దానం ఇస్తూనే ఉన్నారు. వాటిని నేను ఇలాగ పెడుతున్నాను అనమాట. మరి ఆ విధంగా చూస్తున్నాను కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటా అంటున్నారు. ఆయన కృపతో ఆయన విశ్వసిస్తే మనకు తోడుగా ఉండి చేస్తాను అంటున్నారు. ఆయన నామని బట్టి మన కొమ్మ చెంపటి చేస్తా అంటున్నారు. మన పేర్లను గొప్పగా చేస్తా అన్నారు. మన నామాన్ని అంత గొప్ప మందుడు అనమాట. ఆయన నమ్మదగిన వాడు అనమాట. దుష్టతను కాపాడేవాడు అనమాట. ఆపదకాలంలో పొందాడు సహాయకుడు అనమాట. విడిచిపెట్టే దేవుడు కాదు, మనం మహింపరుస్తాం అనమాట. దీనికి మనం తృప్తిపరిచే దేవుడు, ఆయన రక్షణ మనకు చూపించే దేవుడు అనమాట. ఏదైనా మన జీవితంలో అనుకోకుండా ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నత సర్వశక్తిమంతుల ఘనమైన మనకెలా స్థుతి తండ్రి మీద ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పెరిగి న్యాయం చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ అవసరం తగ్గిన అక్కడ కోరికలు తెచ్చిన బిడ్డలు మంచి జరుగుని దేశాలు జరగండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది పరిస్థితులకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేతనంతో ప్రభావితం పోయిన వారు లేతండి. రక్షణ తెచ్చండి. మీ త్వరాన్ని మీరు ఇచ్చండి. మీ సిద్ధపడిన కోసం నేత ప్రభుత్వం బాగా తెచ్చండి. మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్.